హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజైతే ఒక స్పెషల్ ఉంది. సో అదైతే చూపిస్తాను, చూడండి ప్లీజ్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఆ కేక్ సెట్ చేయడం కోసం, అంటే అన్నయ్య ఫోటో సెట్ చేయడం కోసం అని నేనైతే చూస్తున్నా. ఇంతలోపు మా పిల్లలైతే కేక్ అయితే ఆగం చేసే పనిలో ఉన్నారు. నేను అన్నయ్య ఫోటో పెట్టాలని చైర్ అక్కడ పెడితే మా బిన్నగారు అయితే ఇక మంచిగా అల్ల కూర్చున్నాడు. ఈ వీడియో మొత్తం కూడా చూడండి. అసలు మా పిల్లలు అసలు వామ్మో, ఇలాంటి పిల్లలు కూడా ఎవ్వరికి ఉండరు. అంత అసలు చిచ్చర పిడుగులు అనమాట. ఒక్క దగ్గర ఉండరు అసలు. ఏమన్నా వాడైతే అది అప్పుడే పీకేస్తున్నాడు. మా అన్నయ్య అండి, మా అన్నయ్య పేరు అయితే నవీన్. 25 ఇయర్స్కి అయితే చనిపోయిండు. అంటే యాక్సిడెంట్ అయింది, ట్రాక్టర్ గుర్తుందండి. అంటే మా దగ్గర నార్మల్గా అట్లా జియో మార్ట్ అని పడింది. అప్పుడు అందులో చేస్తున్నాడు జియో మార్ట్లో ప్రైవేట్గా. సో షిఫ్ట్స్ వైజ్గా డ్యూటీ ఉండేది. 4 months అయింది జాయిన్ అయ్యి. 4 months కూడా ఒక వీక్ డే టైం అయితే ఒక వీక్ నైట్ టైం ఉండేది. సో మా పెద్ద అబ్బాయికి అయితే ఆ రోజు అన్నం ముట్టించినాం. 6వ నెల అన్నం ముట్టించినాం. ఆ రోజు నైట్ సండే నైట్ డ్యూటీకి పోతా అన్నాడు. వద్దన్నా కూడా వినకుండా అలాగే వెళ్ళిపోయిండండి. వెళ్ళి అటు నుంచి అటే వెళ్ళిపోయింది, ఇంటికి రాకుండా. మా లైఫ్లో అయితే ఇంతకన్నా పెద్ద బ్యాడ్ న్యూస్, ఇంతకన్నా పెద్ద షాక్ అయితే ఇంకేది ఉండదు మాకు. మా అన్నయ్య ఉన్నప్పుడైతే ఎవ్రీ ఇయర్ కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకునేవాడు. నేనైతే చేసుకునేదాన్ని కాదండి, నాకు ఇష్టం ఉండదు. కానీ మా అన్నయ్యకి అయితే బర్త్డే కేక్ తెచ్చి మరి ఆయన సెలబ్రేట్ చేసుకునేవాడు. అందుకే అన్నయ్య లేకపోయినా మేము కూడా ఇప్పుడు 3rd టైం అండి. ఇప్పుడు అన్నయ్య వెళ్ళిపోయాక 3rd బర్త్డే ఆయన ఇష్టంగా జరుపుకునేది కదా. సో అందుకని మేము కూడా అన్నయ్య లేకపోయినా కూడా బర్త్డే అయితే చేస్తున్నాం. బర్త్డే అంటే అందరికీ ఆ ఇంట్లో వాళ్ళకు కూడా హ్యాపీయెస్ట్ డే. కానీ మాకైతే ఈ అన్నయ్య బర్త్డే అయితే సాడ్ డే అండి. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మా అమ్మ అయితే ఫుల్గా ఏడుస్తూనే ఉంది. ఇక అన్నయ్య బర్త్డే వస్తుందంటే చాలు. ఇప్పుడు 1 వీక్ నుంచి అసలు నిద్ర పోవట్లేదామా. నిద్రపోక ఆమెకి జ్వరం వస్తుంది. ఇక బర్త్డే దగ్గరకు వస్తుంది, లేడు అన్న అని ఇక తలుచుకొని ఏడ్చుకుంటూ ఆమెకు జ్వరం పట్టింది. ఇక ఏడ్చి మాత్రం డల్గా ఉందండి మా అమ్మ. ఇక ఏం చేస్తుంది బాబు. మా నాన్న లోపల ఏడుస్తాడు, మా అమ్మ ఏమో బయటకు ఏడుస్తుంది. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకుంటారో చెప్పండి. వాళ్ళకి లేని బాధ ఎవరు తీర్చలేరు. దేవుడు అలా చేసిండు. అసలు మా అన్నయ్యని దూరం చేసి అయితే అసలు ఎంత నరకంలోకి నెట్టిండో మా అమ్మల్ని. ఏం చేస్తామండి, దేవుడు ఎవరికి ఎలా చేయాలో అలా వాళ్ళకే చేస్తాడు. కష్టాలు ఉన్న వాళ్ళకే కష్టాలు పెడతాడు. మా నాన్న కేక్ కట్ చేయాలన్నా బాధగా వచ్చి కట్ చేస్తున్నాడు అసలు. ఇక కానీ తప్పదు, అన్నయ్య జ్ఞాపకంగా కట్ చేయాలి కాబట్టి ఇక నేనైతే కేక్ తెప్పించి కట్ చేస్తున్నాను. మా పిల్లలతో కట్ చేపియాలని ఇక అమ్మ అయితే తీసేయాలి. చెప్పండి మీరు. ఈసారి అయితే ఎవరిని పిలవలేదండి. ఎవ్రీ ఇయర్ కూడా ఇంటి పక్కన వాళ్ళని కూడా పిలిచి కేక్ అయితే కట్ చేసి సెలబ్రేట్ చేసేవాళ్ళం. కానీ ఈసారి ఎవరిని పిలవబుద్ధి కాలే. అందుకని ఇక మా ఫ్యామిలీ వరకే మేము జరుపుకున్నాం. మా చిన్నబ్బాయి అయితే అస్సలు ఆగట్లేదు, వాడైతే అస్సలు ఉండట్లేదు. మా పెద్దోడు కూడా ఉండడండి. మా నాన్న గట్టిగా పట్టుకొని అయితే కట్ చేపిస్తున్నాడు. అప్పటికి మా చిన్నబ్బాయి కేక్ మీద ఇట్లా చేయబెట్టి ఇట్లా టప్ప కొట్టిండు.
నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. లేని వాళ్ళకి రోజు కోరుకోవచ్చు, కానీ మా అన్నయ్య ఉన్నప్పుడు ఇష్టంగా జరుపుకునేవాళ్ళని. అందుకని ఎందుకు చేయకుండా ఉండాలని మా అన్నయ్య ఉన్నప్పుడు చేసుకునేవాళ్ళం. అందుకని లేకున్నా కూడా మేము చేస్తామని మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా చేస్తున్నాం. అమ్మ అయితే ఏడ్చిందండి, అందుకని అట్లుంది. మా నాయనమ్మ అండి ఏమే ఇటు ఏం చేస్తామండి, దేవుడు ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అన్ని అష్ట ఐశ్వర్యాలు ఉన్న వాళ్ళకి దేవుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడు. ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకో ప్రాబ్లం అలా ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉంటాడు కదా. మా చిన్నబ్బాయికి అయితే జ్వరం వస్తుందండి, అందుకే వాడైతే చాలా వీక్ అయ్యాడు. మోషన్స్ అవుతున్నాయి, ఫీవర్ వస్తుంది, కోల్డ్ అయింది, అన్నీ వాడికే పాపం. వాడి కేక్ మొత్తం ఇట్లా ముట్టుకున్నాడని మా అమ్మ అయితే హ్యాండ్స్ వాష్ చేసుకొని వస్తుంది వాడికి. తర్వాత పిల్లలకి మేమైతే తిన్నాము. తర్వాత ఎవరిని పిలవలేదు కదా కేక్ కట్ చేయడానికి అని చెప్పేసి కేక్ పీసెస్ అయితే చుట్టుపక్కల వాళ్ళకైతే మేమైతే పెట్టించాము బాక్సులలో. వాళ్ళకు కూడా గుర్తొస్తుంది కదండి, చిన్న బర్త్డే అని వాళ్ళకి గుర్తుకు రావడం కోసమని మేమైతే కేక్ అయితే చుట్టుపక్కల వాళ్ళకి కూడా పెట్టేసాం. ఇంటికైతే ఎవరిని పిలవలేదండి, పిలవడం కూడా ఇష్టం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్